హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకుముందు వీడియోలో మనం స్క్వేర్ మిర్రర్లో 4 కార్నర్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూసాం కదా. ఇది సెకండ్ టైప్ అనమాట. ఇది వచ్చేసి ఈ మిర్రర్ వచ్చేసి ఒరిజినల్ గ్లాస్ మిర్రర్ అండి. మీరు స్టిచ్ చేసినప్పుడు ఇవి తీసుకోకండి, రేక్ మిర్రర్స్ అయితే మీకు ప్రాక్టీస్కి బాగుంటాయి. ఇది వచ్చేసి స్క్వేర్ మిర్రర్, ఇది సెకండ్ టైప్ అనమాట. ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూడండి. ఫస్ట్ ఒక కార్నర్ దగ్గర ఈ విధంగా ఒక చైన్ తీసి ఆ మోల్ని అనమాట ఒక చిన్న చైన్ ఈ విధంగా వేసుకోవాలి. ఆ మిర్రర్ మీద నుంచి క్రాస్గా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకో కార్నర్కి స్ట్రైట్గా పక్కన ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ కార్నర్కి ఈ విధంగా ఒక చైన్ అనమాట. చైన్స్ ఫార్వర్డ్ డైరెక్షన్లో వేసేసుకుంటామే, లాక్ చేయాల్సిన అవసరం లేదు. మిర్రర్ పక్కన అక్కడ వరకు వేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఉంచి కార్నర్కి గ్యాప్ ఉంచి వేసుకోవాలి. నెక్స్ట్ మిర్రర్ మీద నుంచి ఈ విధంగా వేసుకోవాలి. చూసారు కదా, నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో ఆ విధంగా అనమాట. ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఒక లాంగ్ చైన్ వేసుకోవాలి. ఇది దారం అనేది 2 పేటలు తీసుకోండి, మనకు బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ విధంగా కార్నర్కి అప్పుడు ఏమవుతుందంటే మనకి లాంగ్ చైన్ వేస్తాం మిర్రర్ పక్క నుంచి. మిర్రర్ యొక్క 4 కార్నర్స్ మీద నుంచి ఒక చిన్న చైన్లు వేసుకుంటూ వస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇక్కడ వరకు అయింది కదా, ఒక రౌండ్ అయిపోయింది కదండి. ఇప్పుడు సెకండ్ రౌండ్ అనమాట. ఈ సెకండ్ రౌండ్ ఎలా స్టార్ట్ చేయాలంటే, ఇప్పుడు మనం మిర్రర్ మీద నుంచి కాకుండా పక్కన ఈ విధంగా ఒక లాక్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక రౌండ్ వేస్తామన్నమాట. లాంగ్ చైన్ వేసుకోవాలి. కొంచెం ముందుకు ఒక లాంగ్ చైన్ వేసుకుని మళ్ళీ ఒక షార్ట్ చైన్ వేసుకుని అక్కడ లాక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇటువైపుకి అనమాట కొంచెం ముందుకు ఒక లాంగ్ చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆ కార్నర్ దగ్గర మిర్రర్ మీద నుంచి కాకుండా కార్నర్ దగ్గర ఒక షార్ట్ చైన్ వేసుకోవాలి. సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలన్నమాట. ఒక లాంగ్ చైన్, నెక్స్ట్ ఆ మూలకి ఒక షార్ట్ చైన్ వేసుకోవాలి. లాక్ అవుతుంది కదా, లాక్ వేసాక మళ్ళీ ఇంకొక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్. ఆ స్క్వేర్ మిర్రర్ 4 పలకలుగా ఉంటుంది కదండి, అదే విధంగా మనం చుట్టూ కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ 2 రౌండ్లు వేసాం కదా, మనం ఇంకొక రౌండ్ కూడా వేసుకోవచ్చు. నేను టోటల్గా 3 రౌండ్లు వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ కూడా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. చూసారు కదా, ఇదైతే మిర్రర్ ఎక్కువ కనిపిస్తుంది. ఫస్ట్ టైప్లో మిర్రర్ తక్కువ కనిపిస్తుంది, థ్రెడ్ ఎక్కువ కనిపిస్తుంది. రెండు టైప్లండి. మనకి ఏది కావాలనుకుంటే డిజైన్ బట్టి అది స్టిచ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ మిర్రర్స్ కన్నా మనకి రేకులు పల్చగా ఉంటాయి కదా, అవే బెస్ట్ అనమాట. ఒరిజినల్ మిర్రర్స్ వెయిట్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ స్టిచ్చింగ్ కూడా మనకు కొంచెం కంఫర్ట్గా ఉండదు అనమాట.